ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ చివరి దినం, ఈ మాసం యొక్క చివరి దినం ఆగస్టు 31 తేదీన ఈ విధంగా మనమందరము దేవుని యొక్క సన్నిధిలో కలుసుకోవడానికి, ఈ విధంగా దేవుని యొక్క వాక్కులు వినడానికి ఆయన కృపచేతనే మనల్ని సజీవులకులా నిలబెట్టి ఆయన కాపాడి సంరక్షించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలోండి మనం చిన్న మాటని ధ్యానించబోతున్నాం. మన ప్రభువుని గురించి దేవుని యొక్క లేఖనాలు అనేక విషయాలు చెప్తా వచ్చాయి. ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తి, ఆయన ఎవరు, ఆయన గురించిన విషయాలు ఏంటో ఆయన గురించి దేవుని లేఖనాల్లో అనేక విధాలుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజుకు సమయ సందర్భాన్ని బట్టి ఈ రోజున మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మన దేవుడు మృతులను సైతం సజీవులుగా లేపే దేవుడు అని ఆయన గురించి రాయబడి. హల్లెలూయా. మన దేవుడు మృతులను సైతం సజీవులుగా లేపే దేవుడు. గాడ్ హూ రైజెస్ ద డెడ్. ఎవరైతే చచ్చిపోయినారో వారిని సైతం దేవుడు సజీవులుగా లేపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చచ్చిపోయి ఉన్నామా బ్రతికున్నామా అన్న విషయాన్ని మనం గమనిస్తే, ఈ చివరి శనివారం అలాగే మొదటి తేదీనే సెప్టెంబర్ 1 తేదీనే మొదటి ఆదివారపు ఆరాధన. సో ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. శుద్ధీకరణ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో దేవుని సన్నిధిలో జీవించుచున్నాము అన్న పేరు మనకు ఉంది. దేవుడే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మాట్లాడాడు. జీవించుచున్నానన్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు మృతుడివే అని అంటాడు. ఎలాగ మృతుడు? దేని విషయంలో మృతులు, దేని విషయంలో మృతమై ఉన్నాము అని అంటే, దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఒకవేళ మనము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినా మనం చచ్చిపోలేదు అని అనుకోవచ్చు, కానీ ఈ ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చే పాపం ఏమవుతుంది తెలుసా? మనల్ని మరణంలోకే నడిపిస్తుంది. అంటే ఒక విధంగా నీవు మరణపు నీడలో, మరణపు ఛాయలో ఉన్నావు. చీకటి ఛాయలో, మరణాంధకారపు ఛాయలో, చీకటిలో అలా ఉండి అలాగే ప్రయాణం చేస్తున్నావు, బ్రతికున్నావు, కానీ మరణ ఛాయలో కూర్చున్నావు అని రాయబడి. మరణ ఛాయలో ఉన్నావు అని అంటే, ఒక సందర్భంలో నేను ఈ మాట విన్నాను. ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి ఎండవేళలో ఒక చిన్న కప్ప తనకు నీడ కోసం వెళ్తూ ఉందట. వెళ్తూ ఉండేటప్పటికి అక్కడ అంత నీడ కనపడింది. అమ్మాయ్యా, ఎంత బాగుంది, ఎంత భయంకరమైన ఎండకి ఈ మాత్రం నీడ నాకు దొరికింది చాలు అనుకుని ఆ నీడ కింద సేద తీరడానికి ప్రయత్నం చేసి, ఆ నీడ కింద, ఆ ఎండ వేయడానికి ఆ నీడ కింద అలాగా కళ్ళు మూసుకొని అక్కడే ఉండిపోయింది. కొంత సమయానికి అది అక్కడ కనపడలే. ఏమైందంటే, ఆ నీడ దాన్ని మింగేసింది. ఆ నీడ వేరే ఒకటి ఏదో కాదు, అది పాము నీడ. పాము తల నీడగా కనబడేటప్పటికీ ఆ నీడ తనకు నెమ్మదిస్తుంది, తనకు విశ్రాంతి కలిగించింది. ఇంత భయానకమైన ఎండలో ఈ వాటి నీడ నాకు, నా ప్రాణానికి ఎంత నెమ్మది కలిగించింది అని అనుకొని కప్ప అక్కడ సేద తీరింది. అది ఎప్పుడైతే మైమరిచిందో, కొంచెం మైకంగా అది విశ్రాంతి పొందే ప్రయత్నం చేసిందో, వెంటనే ఆ పాము ఆ కప్పను మింగింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, నువ్వు చేస్తున్నా, నువ్వు జీవిస్తున్న ఆ క్రియలు, నడక, మాట, తలంపులు అపవిత్రమైనవై ఉంటే, ఆలోచనలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ అపవిత్రతో ఉంటే, మరి నువ్వు ఏ నీడలో ఉన్నావు అని అంటే, ఈ యొక్క పాము నీడ లేక పాపపు నీడలో ఉన్నావు. దావీదునటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట అంటున్నాడు. మీరు మీ అతిక్రమముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు. ఎవరితో ఈ మాట అన్నాడంటే, చచ్చిన వాళ్ళతో చెప్పలేదు, బ్రతికున్న వారు అని అనుకుంటున్నారే వారితోని అంటున్నాడు.
మీరు మీ అతిక్రమముల చేతను పాపం చేతను చచ్చి ఉన్నారు అని. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. ఈ మాసమే కాదు, ఈ సంవత్సరం జనవరి 1 నుండి ఈ ఆగస్టు 31వ తేదీ వరకు ఇంతకాలపు ఈ యొక్క జీవితంలో, ఈ 8 నెలల కాలంలో మనము దేవుని సన్నిధిలో బ్రతికున్నామా, చచ్చిపోయి ఉన్నామా? చిన్న మాట జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావంటే, వెళ్ళలేకపోతున్నావంటే నువ్వెవరివి? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అన్నాడు దైవజనుడు రాజైన హిజ్కియా. మరి నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించలేకపోయాను అని అంటే ఏ కారణాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి? నిజంగా అనారోగ్యమై నువ్వు రాలేకపోతే, లేక వృద్ధాప్యమై నువ్వు దేవుని సన్నిధికి నువ్వు నడిపించబడలేకపోతే దేవుడు కనికర స్వరూపే, క్షమిస్తాడు. కానీ అన్నీ బాగుండి, అంత బాగుండి రావడానికి వీలయ్యే పరిస్థితులు ఉండి కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళేవే, ఫంక్షన్లకి వెళ్ళేవే, బంధువుల ఇళ్ళకి వెళ్ళేవే, టూర్లకు వెళ్ళేవే, దేవుని సన్నిధిని వదులుకొని బయటికి వెళ్ళేవే, దాని పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని సన్నిధిలో ఆ దినం, ఒకవేళ స్థానికంగా నువ్వు రెగ్యులర్గా వెళ్ళే సంఘంలోకి ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోయినా ఆ ఆదివారం లేక ఆ ప్రార్థన దినం నువ్వు అక్కడ నీకు సమీపంలో ఉన్న ఆత్మీయ సంఘాన్ని గుర్తించి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని బిడ్డలుగా మనల్ని మనం ఈ రోజున పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో అని. కనుక అతిక్రమము, ప్రార్థనకి రాకుండా పోవటమే పాపం కదా, దేవుని సన్నిధికి రాకుండా పోవటమే పాపం కదా, పరిశుద్ధత లేకపోవటం పాపం కదా, దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వవలసిన అర్పణ ఇవ్వకపోవటం పాపం కదా, దేవుడిని దగ్గర మానవుడు దొంగిలిస్తున్నాడు కదా అంటూ దేవుని యొక్క లేఖనంలో దేవుడే క్వశ్చన్ చేశాడు. సేవకులకి మాకు ఆ మాటలు, మాకు ఆ సందర్భం, ఆ విషయం చెప్పాలని మాకు లేదు. కానీ దేవుడే చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాం. నా యొద్ద మానవుడు దొంగిలిస్తాడా అని దేవుడు అడిగాడు. మేము దేని విషయంలో నిన్ను నీ దగ్గర దొంగిలించామని ఆ కాలపు ప్రజలు ఆయన అడిగినప్పుడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా అన్నిట్లో మీరు దశమ భాగం తీసుకొని రాలేదు కదా అని దేవుడు వారిని అడిగాడు. ఈ రోజున నీవు దేవునికి ఇస్తే దీవించబడతావు, నువ్వు ఇస్తే నీకు దేవుడు ఇస్తాడు. మేము ఆ విధమైన దశభాగాల కోసం, కానుకల కోసం మేము సేవకు రాలేదు, సేవ చేయాలని మాకు దేవుడు ఆ విధంగా చెప్పలేదు. దేవుడు మమ్మల్ని ఆకాశ పక్షులను పోషించుచున్నట్లుగా మమ్మల్ని ఆయన పోషిస్తాడు. మేము ఎవరి మీదనో వారి మీద ప్రెజర్ తీసుకొచ్చి, వారిని బలవంతంగా తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని మేము చెప్పలేదు, చెప్పం కూడా. ఒకవేళ అలా చెప్పినా, అలా ఇచ్చినా కూడా వారికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. కనుక ఈ రోజున మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు మృతులను సజీవులుగా లేపు దేవుడై ఉన్నాడు. ఏ విధమైన మృతమునిలో సంభవించింది అని అంటే, పాపము చేసినటువంటి క్రియలను బట్టి, నీవు చూసిన చూపులు, చేసినటువంటి క్రియలు, మాట్లాడిన మాటలు, వీటిల్లో కలిగిన డబుల్ మీనింగ్ ఆలోచనలు, వీటన్నిటి వలన కలిగిన పాపం నిన్ను ఒక రోజున మింగేస్తుంది. ఆ నీడలో నువ్వు చాకు ముందు అనగా నువ్వు లేకపోక మునిపే ఆ నీడ నుండి నువ్వు బయటకు వచ్చి దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క కనికరముతో, దేవుని యొక్క వాత్సల్యముతో, ప్రేమతో నువ్వు పాపము నుండి, శాపము నుంచి బ్రతికేటట్లుగా దేవుని యొక్క నువ్వు సహాయము కోరుకోవాలి. ఆయనకి నువ్వు ప్రార్థన చేయాలి, అయ్యా నన్ను బ్రతికించండి అని. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ విధమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నావు? నీ జీవితం బ్రతికే ఉన్నావా దేవునిలో, లేక దేవుని ఎదుట నువ్వు చచ్చిన వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ నీ క్రియలు చచ్చినట్లుగా నీకు అనిపిస్తున్నప్పుడు, నువ్వు గ్రహించగలుగుతున్నప్పుడు మనసారా ప్రాధేయపడు. దేవుని యొక్క దాసుడు తను చేసినటువంటి ఆ అపవిత్రత, ఆ పాపం నిమిత్తమై దావీదు విరిగి నలిగిన మనసుతో దేవునికి ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. విరిగి నలిగిన మనసుతో, కన్నీళ్లతో దేవుని దగ్గర దావీదు
తన పాపాన్ని ఒప్పుకున్న కారణాన్ని బట్టి దేవుడు దావీదును మనసారా క్షమించాడు. అందువలన ఈ భూమి మీదకి ప్రభువే దిగివచ్చినప్పుడు దావీదు కుమారుడిగా పిలిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. మరి ఈరోజు నిన్ను వచ్చి పలాని వ్యక్తి యొక్క దేవుణ్ణి నేను అని చెప్పగలవా? పలాని వ్యక్తి ఆరాధన చేస్తున్న దేవుడు అని పిలిపించుకోగలవా? దానియేలు గురించి ఆ మాట రాయబడింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి ఆ మాట రాయబడింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు యొక్క దేవుడే దేవుడు అని రాజు అయిన నెబుకద్నెజర్ చట్టం చేశాడు. దానియేలు సేవించుచున్న దేవుడు దానియేలుని తప్పించాడని దానియేలు ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడింది. ఈరోజున నీ పేరుని బట్టి, నా పేరుని బట్టి, మనందరి పేరుని బట్టి మన దేవుడు ఘనపరచబడేటట్లుగా ఉండాలంటే మనం పాపంలో జీవించకూడదు. ఆయన ద్వారా మనం పవిత్రపరచబడి విరిగి నలిగిన మనసుతో నీ అతిక్రమాలు, నీ పాపాలు, నీ తప్పిదాలు ఒప్పుకోలు చేసుకొని ఇక వాటిని విడిచిపెట్టి ప్రభుతో ఒప్పందం చేసుకొని, నిబంధన చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రభు నీ యొక్క జీవితాన్ని గురించి ఆయన ఉద్దేశించి నువ్వు బ్రతుకుము అన్నట్లుగా ఆయన నీ విషయమై మాట చెప్పటమే కాకుండా నీలోకి తన ఆత్మను పంపిస్తాడు. ప్రభు నీకు తోడుగా ఉండను గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నాయన మృతులను సజీవులుగా లేపు దేవుడని మీ గురించి మాకు మీ ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి ఒక చక్కటి నాయన ఆ గ్రహింపును బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, మా వ్యక్తిగత జీవితాల్లో, మా మాటల్లో, చూపుల్లో, ఆలోచన, క్రియ, నడక, తలంపుల్లో అపవిత్రత ద్వారా, అతిక్రమాల చేత మేము చచ్చిపోతున్నామని, ఈ లోక సంబంధమైన పాపపు నీడలో మేము బ్రతుకుతున్నామని మమ్మల్ని హెచ్చరించారు. కనుక ఈ మాటలు విన్న ప్రతి హృదయం విరిగి నలిగి మనసుతో పాప శాపం నుంచి బయటకు వచ్చి విడుదల పొంది మీ ద్వారా అయ్యా పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో అయ్యా విడుదల పొందిన వారై మీ రక్త మాంసాలతో అయ్యా తమ జీవితాలు ఐక్యపరచబడినట్లుగా, అయ్యా మీ యొక్క పరిశుద్ధతలో వారు ఎదుగునట్లుగా, మేమందరం ఆ విధంగా జీవిస్తూ ముందుకు సాగునట్లుగా అయ్యా మీ యొక్క సన్నిధిలో నుండి నాయన మాకు కృపయు కనికరం, మీ ప్రేమ వాత్సల్యతను పంపి మమ్మల్ని బ్రతికింపచేసి మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి దేవునితో నేను జీవించాలని ఆశ కలిగి విరిగి నలిగిన మనసుతో ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరికీ కృపయు సమాధానం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పెట్టండి వందనాలు. నిశ్చయముగా ప్రభు నీకు తోడే ఉండి నిన్ను ఆయన జీవింపచేస్తాడు. ఆయనతో కూడా నీవు నిరంతరం జీవిస్తావు. కృప మనకు తోడు.